మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి 2 రోజుల్లో గండికోట వారసత్వ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు మనం గండికోటలో ఉన్నాము. ఇక్కడ మొత్తం ఈ వారసత్వ ఉత్సవాలకు మొత్తం ఇక్కడ రంగం సిద్ధం అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ స్టేజీ దగ్గర మొత్తం లైటింగ్ కావచ్చు, అలాగే సౌండ్ సిస్టమ్ కావచ్చు, మొత్తం ఇప్పటికే ఈవెంట్ వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పెద్ద వెనకపక్క పూర్తిగా మొత్తం ఎల్ఈడి వాల్ పెట్టి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఆ ఎల్ఈడి వాల్లో ప్లే చేసి ఇక్కడ ఈవెంట్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక్కడ దాదాపు 4000 మందితో ఇక్కడ ఈ గండికోట వారసత్వ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలో అన్ని అధికారులు దగ్గరుండి ఇక్కడ గండికోట వారసత్వ ఉత్సవాలకు పూర్తిగా మనం ఏర్పాట్లు పూర్తున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మొత్తం ప్లేస్ను కూడా నీట్గా సదును చేసి ఎక్కడే కానీ దుమ్ము లేకోకుండా దగ్గరుండి వాటర్ చేస్తూ నీట్గా లెవెల్మెంట్ చేస్తుంటే 4000 మంది ఇక్కడ ఈ ఈవెంట్లో పాల్గొంటారు. కాబట్టి ఎక్కడే కానీ ఎవరికే కానీ ఎటువంటి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి ఎక్కడికెక్కడ వాష్రూమ్స్ కావచ్చు, మొత్తం దగ్గర ఉండి చైర్స్ కావచ్చు, మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో గండికోటకు సంబంధించిన చరిత్ర ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే మొత్తం పర్యాటకులు గండికోట ఒక చరిత్ర ఏంటి మొత్తం ప్రతి ఒక్కరూ ఫోటో రూపంలో చూడాలని చెప్పి ఇక్కడ మొత్తము అధికారులు ఆ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గుడారాలు దానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అంటే 4000 మంది టూరిస్టులు అంటే ప్రజలు, జిల్లా వ్యాప్తంగా ప్రజలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మొత్తం ఎస్పీ అంటే మొత్తం ఒక పెద్ద ఈవెంట్ గండికోట వారసత్వ ఉత్సవాలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక్కడ అందుకు దగ్గర ఉండి ప్రతి ఒక్కరు ఎటువంటి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కడగకూడదని చెప్పి దగ్గర ఉండి మరి అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మనం చూసినట్టయితే ఇక్కడ పూర్తిగా ఎక్కడే కానీ ఎటువంటి 4000 మందికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి పూర్తిగా మైదానాన్ని కూడా నీట్గా గ్రావెల్ తోలి ఎక్కడే కానీ డిస్టర్బెన్స్ రాకోకుండా నీట్గా బుల్డోజర్లతో నీట్గా సదును చేస్తూ మొత్తం ఇక్కడ పనులు పూర్తిగా మనకు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు సాయంత్రానికి కూడా ఇక్కడ ఉన్న పనులు ఒకరోజు మనకు కొలిక్కి వస్తాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అక్కడ ఆల్రెడీ గ్రావెల్ తోలుతూ మొత్తం ఇక్కడ సదును చేస్తున్నారు. ఓ పక్క ఎక్కడే కానీ దుమ్ము లేకోకుండా నీళ్ళ ట్యాంకర్లతో కూడా ఇక్కడ పూర్తిగా నీళ్లు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నీళ్లు కూడా వదులుతారని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వెరైటీగా ఒక గ్లోబ్ అంటే అమెరికన్ సంబంధించిన గ్లోబ్ కూడా ఏదో మనం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ అంటే మొత్తానికి ఈ సంవత్సరం గండికోట వారసత్వ ఉత్సవాలు కొద్దిగా వెరైటీగా జరగబోతున్నాయని కూడా మనకు ఇక్కడ చూస్తున్న ఏర్పాట్లను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే అమెరికన్ సంబంధించిన ఒక గండికోట వారసత్వ ఉత్సవాల్లో ఇక్కడ ఏదో ఏర్పాటు చేస్తున్నట్టే ఇది గ్లోబ్ టైప్ ఉంది. అసలు ఏంటి ఇది, పర్యాటకులను ఎలా ఆకట్టుకుంటుంది ఏంటి అనే విషయం మనము గండికోట వారసత్వ ఉత్సవాల్లో మనం చూడాలి. ఇది ఇక్కడ అమెరికా అంటే వీళ్ళు చూస్తే బయట నుంచి అంటే మన దేశస్తుల మాదిరి కనబడట్లేదు. వీళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు, అసలు ఏంటి, అసలు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు చూస్తుంటే ఇది ఒక గ్లోబ్ టైప్ ఉంది. ఇది పర్యాటకులను ఎలా ఆకట్టుకుంటుంది ఏంటి అని మనకు పూర్తి స్థాయిలో ఇది ఒక షేప్కి వస్తే కానీ మనకు అర్థమయ్యేట్టుగా లేదు. ఇక్కడ చూస్తుంటే ఇది ఫారెన్ కు సంబంధించిన ఒక సెట్టింగ్ లా కనబడుతుంది. మరి పర్యాటకులను ఎలా ఆకట్టుకుంటుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. ఇక్కడ వీళ్ళు మొత్తం చూస్తే ఫారినర్స్ ఉన్నట్టున్నారు. వీళ్ళ ఏంటి ఇది, అసలు ఏంటి, పర్యాటకులను ఎలా ఆకట్టుకుంటుందో ఒకసారి వీళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఇప్పుడు వీళ్ళు సెట్టింగ్ చేసుకుంటున్నారు మొత్తము. అంటే ఎందుకంటే 2 రోజుల్లో ఇక్కడ జరగబోతుంది కాబట్టి ఈ ఈవెంట్లో ఎవరికే కానీ ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చిన టూరిస్టు నిరాశ పడకోకుండా ప్రతి ఒక్కటి గండికోట ఉత్సవాల్లో ఇన్ని ఏర్పాట్లు చేశారా అనే విధంగా ప్రతి ఒక్కటి బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్లోబును కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. ఏంటి గ్లోబ్ అనేది మనం ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఇక్కడ ఉన్న ఏర్పాటు చేసే వ్యక్తిని అడిగి చూద్దాం. వాట్ ఇట్ ఇస్ cinema type in 3D videos playing 3D వీడియోస్ గ్లోబ్ అందరు ఇది అంటే గ్లోబ్ లో 3D వీడియోస్ అంటే గండికోటకు సంబంధించిన 3D వీడియోస్ లోపల ప్లే చేస్తారా, లేదంటే ఏమన్నా ఈవెంట్స్ సంబంధించిన 3D వీడియోస్ లోపల ప్లే చేస్తారంటే ఈ గ్లోబ్ లోపల మొత్తం 3D వీడియోస్ ప్లే చేసి వచ్చే పర్యాటకులను
పూర్తిగా అలరించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ అధికారులు ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము ఈ గ్లోబును తీసుకొచ్చారని మనం చెప్పవచ్చు. అంటే 2 రోజుల్లో పూర్తి స్థాయిలో వచ్చే ఎటువంటి టూరిస్టు గండికోట లోపల కావచ్చు, గండికోట బయట కావచ్చు, జరిగే ఈవెంట్ను ప్రతి ఒక్కరూ దగ్గరుండి తిలకించి ఆనందంగా వారు వచ్చే కుటుంబాలతో కావచ్చు, మొత్తం బంధువులతో కావచ్చు, ఇక్కడ వచ్చే ఈవెంట్లో 4000 మందికి గండికోటలో ప్రతి ఒక్కటి ఇక్కడ ఏర్పాటు చేసే ప్రతి ఒక్కటి వాళ్ళను ఆనందింపజేయాలని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు.